అమ్మాయి వెనకాల ఎవ్వలేరు. వన్ అండ్ ఓన్లీ గర్ల్, షీఈస్ ఫైటింగ్. ఆ అమ్మాయి అమ్మా నాన్నలు మాత్రమే ఉన్నారు, అంతే. మీకు అభినందనలు మాధవీలత గారు ఫర్ స్పీకింగ్ అప్ సో బోల్డ్లీ. ఎందుకంటే కృష్ణకుమార్ గారు ఇవాళ రోజున ఎక్కువ వర్గం ఎటువైపు ఉంటే ఆ రెండో వైపు మాట్లాడే వాళ్ళని కూడా సోషల్గా బాయ్కాట్ చేయడం, కట్ ఆఫ్ చేయడం, ఇలాంటివి చాలా జరుగుతాయి. మాధవీలత గారు ఐఎమ్ షూర్ మీకు తెలిసే ఉంటుంది ఈ విషయం. మీరు బోల్డ్గా గట్టిగా మాట్లాడారంటే మిమ్మల్ని కూడా తీసి పక్కన పెడతారు రేపు యాక్టింగ్ ఆపర్చునిటీ. దానికి కూడా యాక్టింగ్ ఆపర్చునిటీలు ఎప్పుడో పక్కన పెట్టేశారులేండి. ఎందుకంటే నిజం మాట్లాడే వాళ్ళకి సమాజంలో గుర్తింపు అయితే ఖచ్చితంగా ఉండదు. అండ్ నిజం మాట్లాడే వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ నన్ను అంటున్నారు బీజేపీ పెయిడ్, ఎందుకంటే లవ్ జిహాద్ గురించి మాట్లాడు, బికాస్ షీ టోల్డ్ మీ. ఇప్పుడు ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది అంటే, అక్క నేను మతం మారి పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అక్క అంటుంది అమ్మాయి. కానీ అక్కడ ఇప్పుడు సుమలత అనే భార్య గురించి కూడా మాట్లాడదాం మాధురిత గారు. కృష్ణకుమార్ గారు మీ ఒపీనియన్ తీసుకెళ్చుకుందామండి. ఇది ఇక్కడ ప్రధానంగా ఇప్పటికీ మనం మిస్ అవుతున్న పాయింట్. ఇది మహిళా పురుషులకి సంబంధించిన ఇష్యూగా చూడాలా మన భారతీయ సమాజంలో? ఎలా అయితే ఒత్తిడికి లోనవుతారో, చిత్ర పరిశ్రమలో జరుగుతున్న అత్యధిక సంఘటనలో ఇది కూడా ఓటేని అనుకోవాలా, లేక అవకాశాల కోసం బలహీనులు బలవంతుల మధ్య జరుగుతున్న పోరా ఇది, లేదా మతపరమైన రంగు పులుముకుంటున్న తరుణంలో? ఎందుకంటే అతను అమ్మాయిని స్నేహం చేసినప్పుడు, ట్రాప్ చేసినప్పుడు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ అమ్మాయి దీని ప్రకారం ఈ ఎజెండాతోనే అతను ట్రాప్ చేశాడని మీరు నమ్ముతున్నారా కృష్ణకుమార్ గారు? ఇప్పుడు ఈ మతం ఎజెండాతో ట్రాప్ చేశాడని నేను అన్నండి. ఎందుకనను అంటే, ఇప్పుడు చాలామంది హిందువులు పెళ్లి చేసుకోవటం కోసం ముస్లిం మతంలోకి మారి పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ ప్రత్యేక అవసరం. రైట్. ఇక్కడ ఈ జానీ మాస్టర్కి అంత ప్రత్యేక అవసరం లేదు. 16 ఏళ్ల వయసులో ఆ అమ్మాయి వల్నరబిలిటీని అతను ఆసరాగా తీసుకున్న తర్వాత ఇంకా మతంతో పని లేదు అతనికి. మతంతో ఎప్పుడు పని వస్తుంది? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటేనే మతం అవసరం వస్తుంది అతను. 16 ఏళ్ల టైంలో ఆ ఉద్దేశం లేదంటే అసలు అప్పుడెందుకు ఉంటుందండి? అప్పుడెందుకు ఉంటుంది? మనం వాడుకోవడానికి లేదు, మనకి జ్వరం వచ్చిందండి, మనము టెస్ట్కి వెళ్తాం, మనకి ఏ రకమైన జ్వరం వచ్చింది అన్నప్పుడు అప్పుడే ఎందుకు ఎలా డిసైడ్ అయిపోతాం మనం? టెస్ట్కి వెళ్ళి రిజల్ట్ వచ్చాక కదా తెలిసేది. రైట్. అందుకని ఆ టైంలో అసలు మతం అనే గోళే లేదు. ఇప్పుడు కూడా ఇప్పటిదాకా కొంతమంది అత్యుత్సాహంతో లవ్ జిహాద్ అంటున్నారు. కానీ ఇక్కడ లవ్ జిహాద్ అనే మాట, ఆ కాన్సెప్ట్ వేరే ఉంది. ఇక్కడ అసలు అది ఫిట్ కాదు. లవ్ జిహాద్ ఎక్కడి నుంచి వచ్చింది? టెర్రరిస్టుల్లోకి చేర్చుకోవటం కోసం వాళ్ళని వేరే మతం వాళ్ళకి అంత మతం మీద వేరే మతం వాళ్ళు వాళ్ళ టెర్రరిజానికి ఆకర్షితులు అయినప్పటికీ కూడా వాళ్ళల్లో ఆ దృఢ నిశ్చయాన్ని పెంచడం కోసం మతం మార్చాలనుకుంటారు తప్పితే, మతం మార్చి వాళ్ళ టెర్రరిస్ట్ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటే కేవలం టెర్రరిస్ట్ కార్యకలాపాలే కాకుండా ప్రేమ పేరుతోటి వాళ్ళని వాళ్ళ అధీనంలోకి తెచ్చుకుని అప్పుడు మతం మార్చి దానికి టెర్రరిస్ట్ కార్యకలాపాలకు వాడుకుంటే దాన్ని లవ్ జిహాద్ అంటారు తప్పితే, ఈ ప్రేమ పెళ్ళి ఇంతవరకు ఆ అమ్మాయిని అనుభవించాలి, ఆ అమ్మాయిని లిటరల్గా మాట్లాడుకుంటే అన్ని రకాలుగా వాడుకోవాలి అని అనుకున్నప్పుడు అసలు ఈ మతం ప్రశ్న లేదు ఇక్కడ. మరి ఇక్కడ ఈ యువతి ఎవరైతే మాట్లాడుతున్నామో ఆ అమ్మాయి గొంతు విప్పి మాట్లాడు, నిజంగా అసలు ఇలాంటి ప్రపంచంలో అండి ఎంత పవర్ఫుల్ పీపుల్ అయినా సరే బయటకు వచ్చి ఒక మాట మాట్లాడితే 100 మంది 100 ప్రశ్నలు ఇస్తారు ఒక ఆడపిల్లని. ఎంత తన వైపు న్యాయం కనిపిస్తున్నా కూడా, ధర్మం కనిపిస్తున్నా కూడా, ఇప్పుడు ఎక్కడ తను పొరబడింది అంటారు? 16 ఏళ్ల ప్రాయంలో తను చిక్కుకుపోయిన ఒక వలయంలో అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ పొరపడింది? తన మీద తనకు నమ్మకం లేకపోవడం అంటారా, ఒక భయం అంటారా, అవసరం అంటారా, ఎలా అంటారు మీరు? అసలు ఇప్పుడు మనం చాక్లెట్ ఇచ్చి అత్యాచారాలు చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం. ఆ వయసుకి 8 ఏళ్ల పాప చాక్లెట్ దగ్గర ఆ పాప నోరెత్తదు. రైట్. 10 ఏళ్ళప్పుడు ఇంకొకటి, 12 ఏళ్ళప్పుడు ఇంకొకటి, 16 ఏళ్ళప్పుడు అంబిషన్స్. ఇప్పుడు ఆ అమ్మాయి డాన్సర్ కావాలనుకుంది, డీలోకి వచ్చింది, ఆ అమ్మాయి ప్రతిభను అమ్మాయి చూపించుకున్న తర్వాత నిన్ను ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోతానన్నాడు మాస్టారు. ఇంతమంది ఉండగా అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, నాగ చైతన్యాను సమంత సినిమాలో డైలాగు, ఇంతమంది ఉండగా జెస్సీనే ఎందుకు ప్రేమించావు అంటే కరెక్ట్. అట్లాగే ఈయన కూడా అంతమంది ఆర్టిస్టులు ఉండగా ఈవిడ్నే ప్రమోషన్ ఇచ్చి ఈవిడ్నే
తనతో పాటు ఫ్లైట్లో బాంబే దాకా తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు చేశాడు జానీ మాస్టర్ అంటే ఆమె మీద అతనికి ఆ ఉద్దేశం ఉంది కాబట్టే ఆ రోజు మహిళా సహాయకురాలు ఉండాలి ఆ అమ్మాయి పక్కన 16 ఏళ్ల వయసులో. ఎందుకు మహిళా సహాయకురాలని పెట్టలేదు? తనకి 2 సహాయకులు కావాల్సి వచ్చారు తన వయసుకి. ఒక చిన్న పిల్లని తీసుకెళ్ళినప్పుడు ఎందుకు? ఇప్పుడు దీనికి సుమలత ఏం మాట్లాడుతుంది, ఆయేషా ఏం మాట్లాడుతుంది, అసలు వాళ్ళమ్మ ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతుంది. వాళ్ళ అమ్మకి టికెట్ బుక్ చేయను అన్నాడు మీ ఆయన. మీ ఆయన చేసేవన్నీ నీకు తెలుస్తాయి, నీకు చెప్పే చేస్తాడా? అసలు ఈ పాప ఒక్కటే ఉందని ఎందుకు అనుకోవాలి? ఇంకెంతమంది ఉన్నారు జానీ భాషకి ఎవరికి తెలుసు? నిన్ను అలాగే సుమలతను తీసుకొని వచ్చి ఆయేషాని చేసుకున్నాడా లేదా? ఆయేషా అదే కదా మాధవీలత గారు చెప్తున్నది. అంటే నేను అంటుంది అక్కడ ఆమెను ప్రేమించాడు, పెళ్లి చేసుకోవటానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి మతం మార్చాడు. అది పెద్దవాళ్ళ కోసం మార్చాడు. ఇక్కడ ఈ అమ్మాయిని చేసుకోవడానికి మతం మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ అమ్మాయిని ఇప్పుడు ఆ అమ్మాయి వేసిన ఒక అభియోగం కూడా దట్ సుమలత తనని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేసిందని కూడా చెప్పింది. కానీ సుమలత నిజానికి పిల్లల్ని సరిగా పట్టించుకోవట్లేదు కాబట్టి ఒక భార్యగా వెళ్ళి తప్పుకొని అమ్మాయి ఇంకోటి కూడా చెప్తుందండి, ఏంటి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందంట. నా భర్త నాకు కాకుండా పోతున్నాడు, ఇల్లు పట్టించుకోవట్లేదు, భార్యను పట్టించుకోవట్లేదు అని. మరి అలాంటప్పుడు నేనేమంటానంటే, అలాంటప్పుడు సుమలతకి చట్టాన్ని ఆశ్రయించాలని ఎందుకు అనిపించలేదండి? తన ప్రయోజనం ఏంటి? చట్టాన్ని ఆశ్రయించకపోవడానికి ప్రయోజనం ఏం లేదు, ఇల్లంతా ఆగమాగం అవుతుంది, ఆగమాగం అవుతుంది. అట్లాగే ఈ 16 ఏళ్ల పిల్లకు కూడా నేను అసలు ఇదే జీవితం అనుకుని వచ్చాను, చదువు గిదువు అన్ని పక్కన పెట్టి దీని మీద బోలుడు ఇన్వెస్ట్ చేశారు నా తల్లిదండ్రులు, నాకు ఇది చాలా పెద్ద అంబిషన్, నోరు విప్పలేదు. పైగా ఇప్పుడు ఎక్కడ చెడు ఉంటుంది అనేది క్వశ్చన్. బికాస్ ఇక్కడ మాధవీలత గారు చెప్పడం ఏంటంటే, అతను ఆ అమ్మాయి మీద రకరకాల ఒత్తిళ్లలో ఇది కూడా మతపరమైన ఒత్తిడి కూడా తీసుకొచ్చి ఉండొచ్చు కాబట్టి అది ఒప్పుకోక బహుశా ఇక్కడి నుంచి చెడింది, తను తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని. మాధవీలత గారు ఆమె రైట్ అండి? ఇస్ దట్ వాట్ యువర్ సేయింగ్? ఒత్తిళ్ల కారణంగా కాదు. దీనికి నేను ఇది కంటిన్యూ చేసే ముందు కృష్ణకుమారి గారి వెర్షన్ చెప్తాను. చాలా మంది హిందూ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిల్ని ప్రేమించి ఇష్టపడి మతం మారి పెళ్లి చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇష్టపడింది కేవలం మనుషుల్ని మాత్రమే ఇష్టపడతారు, ఒక వ్యక్తిని మాత్రమే ప్రేమిస్తారు తప్ప ఒక మతాన్ని ఎవరు ప్రేమించరు. ఎందుకంటే మనకున్న ఒక చిన్న కాఫీ అలవాటు మానుకోలేము. ఉదయం కాఫీ తాగే అలవాటు ఉంటే దాన్ని మానేసుకోవడానికి మనకి చాలా కష్టం అవుతుంది. నాకు ఈవినింగ్ టీ అలవాటు ఉంది, దాన్ని కొన్ని సంవత్సరాలుగా నేను మానలేకపోతున్నాను. ఈవెన్ దో డైట్ అనే పేరుతో నేను కంట్రోల్ చేసుకున్నా, ఐ డూ చీట్. అలాంటిది ఒక మతం మారడం అనేది ఏ హిందూ ఆడపిల్ల ఇష్టపడి మానదు. మానేలాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ట్రాన్స్ లోకి తీసుకెళ్తారు. ఇక్కడ ఒక ఇదే టైంలో కాదు ఒక నిమిషం నన్ను చెప్పనివ్వండి. మీరు గూగుల్లో చూసి లవ్ జిహాద్ అంటే టెర్రరిస్ట్ కి ప్రేరేపించడానికి మతం మార్చే ప్రక్రియ అనేది గూగుల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ కాదు. వారి యొక్క సంతతి ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వారి యొక్క సంతతి పెంచుకోవడం, ప్రతి దాన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కు ఉపయోగించాల్సిన అవసరమే లేదు. వారి యొక్క ఖురాన్ ప్రకారం, వారి యొక్క ధర్మం ప్రకారం వాళ్ళు 4 నుంచి 7 మంది భార్యల్ని చేసుకోవచ్చు. ఇది ఖురాన్ చెప్తుంది. అలా చేసుకున్న ప్రక్రియలో వాళ్ళు జన్నత్కి వెళ్తారు. వాళ్ళ యొక్క సంతతి ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో పెంచుకుంటే వాళ్ళకి స్వర్గాన్ని క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఎలాంటి నన్ను చెప్పనివ్వండి ప్లీజ్. ఓకే, మీ పాయింట్ అర్థమైంది మాధురత గారు. మీరేమంటున్నారు? ప్రీమెడిటేటెడ్ గా 16 ఏళ్లప్పటి నుంచి ఇదే ఉద్దేశంతో నేను ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఆ అమ్మాయిని 16 ఏళ్ళ అక్కడ సిచ్యువేషన్ చెప్తాను. నేను అమ్మాయితో మాట్లాడాను కాబట్టి నేను 100% చాలా క్లియర్ గా చెప్పగలను. 16 ఏళ్ల వయసులో ఎప్పుడైతే ఆ ఫ్లైట్ ప్రయాణం ఉందో అతని ఆధార్ కార్డు ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టడం జరిగింది. హోటల్కి వెళ్ళిన తర్వాత, ఈవెంట్ అయిపోయాక హోటల్కి వెళ్ళిన తర్వాత రాత్రి 12 గంటలప్పుడు నా ఆధార్ కార్డు తీసుకొని నా రూమ్ తీసుకొచ్చి ఇవ్వంటే ఆ అమ్మాయి ఆధార్ కార్డు తీసుకొని మాస్టరే కదా అని చెప్పి రూమ్కి వెళ్ళింది. మెల్లిమెల్లిగా మాట్లాడుతూ ఆ అమ్మాయి బట్టల్ని స్ట్రిప్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ అమ్మాయి దాన్ని అడ్డుకోవడం స్టార్ట్ చేసింది. కాదు, ఏం కాదు, నా మాట వినని చెప్పడం, ఆ అమ్మాయి ఏడవడం. కొంతసేపటి తర్వాత ఆ అమ్మాయిని ఫోర్స్ చేసి అతను ఇంటర్ కోర్స్ చేయడం జరిగింది. దాని తర్వాత మాస్టర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి, ఇంకొక మగ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి చెప్తే, ఇది ఇండస్ట్రీలో చాలా కామన్ గా జరుగుతుంది, అయితే అడ్జస్ట్ అవ్వు, లేకపోతే వదిలేసి. అక్కడ మీరు పాయింట్ పట్టుకున్నారు. ఒక్క నిమిషం మాధవీలత గారు, మీరు చాలా కరెక్ట్ పాయింట్, ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కమిటీ సభ్యులందరూ కూడా దాదాపు దీనికి దగ్గరగా చెప్పారండి. ఇక్కడ అతను ఇట్ కెన్ బి అంటే అక్కడ అతనికి ప్రీమెడిటేటివ్ గా అతనికి ఉన్నది ఒక పురుషుడికి ఉండే సహజమైన ఇన్స్టింక్ట్, ఒక అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేయాలని. ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తి కూడా, మాధవీలత గారు, ఇక్కడ ఐఎమ్ బ్రింగింగ్ ఇన్ వన్ మోర్ క్యారెక్టర్. ఇక్కడ హర్ష సాయి అనే వ్యక్తి మీరు వినే ఉంటారు. హర్ష సాయి అనే వ్యక్తి కూడా ఒక అమ్మాయిని డబ్బుల కోసం ఎక్స్ప్లాయిట్ చేశాడు. అవును.
అంటే ఇక్కడ మీరు ప్రవృత్తి చూస్తే ఏదో ఒక దీనికోసం ఒక స్వలాభం కోసం అమ్మాయిలను ఎక్స్ప్లాయిట్ చేస్తున్న వాళ్ళు రకరకాలుగా వస్తున్నారు. లైంగికంగా కావచ్చు, కానీ ఈ డబ్బు మరుసటి కోసం రోజు ఏం కావచ్చు. జరిగిందన్నది ఇక్కడ చాలా అవసరం. మరుసటి రోజు ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది ఏంటంటే, నేను నిన్ను ముట్టుకున్నాను కాబట్టి మా ఇస్లాం సాంప్రదాయం ప్రకారం నువ్వు నా భార్యవి, నువ్వు ఎక్కడికి వదిలేసి వెళ్ళకు, నువ్వు నాతో ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాతోనే వర్క్ చెయ్యి అని ఆ అమ్మాయిని చెప్పి నమ్మించి ఆ అమ్మాయిని ట్రాన్స్ లోకి వెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయికి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు అదే ట్రాన్స్ లో ఉన్నానని ఆ అమ్మాయి చెప్తుంది. నువ్వు నా భార్యని నమ్మించాడు, నా భార్య అంటే నేను కూడా భర్త నమ్మేసి అంటే పెళ్ళైంది కదా అంటే, అయినా నేను నమ్మేశాను అక్క, అంత ఇష్టపడుతున్నానని చెప్పాడు కదా, నేను నిన్ను ముట్టుకున్నా మా ధర్మం ప్రకారం ఇది తప్పు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పినప్పుడు నేను నమ్మేశాను అని చెప్తుంది. యా, ఇక్కడ ఒక విషయం, కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇక్కడ మీరు చెప్పే అంశము వాడుకొని వదిలేసి ఉంటాడు అబ్బాయి, కానీ ఇక్కడ ముట్టుకొని నువ్వే నా భార్యవి, ఇది నా ధర్మం ప్రకారం నువ్వు నా భార్యవి, అలా అయితే నేను స్వర్గానికి వెళ్తా లేకపోతే నేను నరకానికి వెళ్తానని చెప్పి అమ్మాయితో ట్రావెల్ చేయడం జరిగిందట. ఆ మరుసటి రోజు నుంచి ఏం జరిగింది అన్నది కూడా చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా, డెఫినెట్గా. కానీ అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చాలామంది ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఈ అమ్మాయి ఇంత లేటుగా నోరు విప్పడం అన్నది కేసు నిలబడదు. మరొకసారి మరొక ఆడపిల్ల బయటకు వచ్చి అందరి నోళ్లలో నాని 10 రకాలుగా 10 మంది అనుకుని ఎవరికి తోచినట్టు వాళ్ళు విశ్లేషణలు ఇచ్చి ఫైనల్ ఏ పరిష్కారం రాదు అనే స్టేజ్కి మనం వస్తామని చెప్పి చాలామంది పురుషులు ఇప్పుడు ఇతన్ని జానీ మాస్టర్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయిని ఖండించకపోయినా కూడా సపోర్ట్ చేయకుండా ఉన్న పరిస్థితి. దీనికి పరిష్కారం ఏంటి మాధవీలత గారు చెప్పండి? ఇది ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ చేస్తుంది? ఎవరు వస్తారు? ఏ సినిమా పెద్దలు వస్తారు? ఆడపిల్లలకి ఇక్కడ రక్షణ ఉంది, మీరు రండి, ఇటువంటి పరిస్థితి జరిగినప్పుడు చెంప మీద చెళ్ళు మన కొట్టండి, మేము నిలబడతాం అనే వాళ్ళు ఎవరు ఉంటారు? ఆ అమ్మాయి ఆ రోజు నోరు విప్పి వెళ్ళినప్పుడు ఇలా జరిగిందని, ఇది కామన్గా జరుగుతుందని చెప్పాడు ఎవరో. ఎందుకు ఆ సినిమా ఇండస్ట్రీలో అలా జరుగుతుంది కాబట్టి. అదే ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరెవరు మాట్లాడకపోవచ్చు అంటే చాలామంది రేపటి రోజున ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఎవరి పేరు బయటకు వస్తుందో తెలియదు కదండి. ఇప్పుడు ఈ లెక్కను చూస్తే మాధవీలత గారు అన్నిటికీ అతీతంగా, కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా ఏ ఆడపిల్ల వచ్చి ఫలానా రోజున ఫలానా ప్లేస్లో ఈ మనిషి నన్ను ఎక్స్ప్లాయిట్ చేశాడని చెప్పుకుంటాడో అనే భయం ఉందా లేదా ఫిల్మ్ ఇండస్ట్రీలో? చెప్పండి మాధవీలత గారు, ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంది స్వప్న గారు. ఇక్కడ ఎందుకు అంటే ఈ రోజు ఆ అమ్మాయిదే తప్పంటున్నారు, ఆ రోజు ఎందుకు అసలు చూడండి టాపిక్ ఎంత బాగా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తారో, ఒక లాజిక్ పట్టుకుంటారు, ప్రజలందరూ దాన్నే పట్టుకున్నారు. ఆ రోజే ఎందుకు రాలేదు, అరే ఆ రోజు ఆ పిల్లకి ధైర్యం సరిపోలేదబ్బా. మనిషికి అందులోని భారతదేశంలో ఆడపిల్లకి సహించమని భరించమని నేర్పిస్తూ ఉంటారు మనకి ఇళ్లలో. భరించు భరించు భరించని పిల్లిని రూమ్ లో పెట్టి కొడితే కూడా పుల్ అవుతుంది అంటారే. ఏదో ఒక రోజు అమ్మాయి సహించలేకపోయింది. ఎందుకంటే అమ్మాయికి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు అతనితో రిలేషన్షిప్ లో ఉండింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్నకు తెలిసి నువ్వు ఎందుకు గుడికి రావట్లేదు, పూజలకు రావట్లేదు అని కొట్టారంట. అమ్మాయిని కొట్టి నిజం చెప్పమంటే అమ్మాయి అప్పుడు నిజం చెప్పిందంట, ఇలా జరిగింది, నేను ఇలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా వద్దని చెప్పారంట. ఇందులో సుమలత గారి పాత్ర ఏంటి? ప్రశ్నించారు. ఇందులో సుమలత గారి పాత్ర ఏంటి మాధవీలత గారు మీ దృష్టిలో? అది కూడా చెప్తాను. దాని తర్వాత ఆ అమ్మాయి అతన్ని అవాయిడ్ చేసుకుంటూ మనకు పెళ్లి వద్దు, రిలేషన్షిప్ వద్దు, నాకు వర్క్ ఇవ్వండి మాస్టర్ అని చెప్పేసి ఆ అమ్మాయి లాస్ట్ ఇయర్ వరకు కూడా వర్క్ ఇవ్వండి మాస్టర్ అని అడుగుతుంది. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి ఎక్కడ అతనితో గొడవలు పెట్టుకోలేదు, నాకు వర్క్ ఇవ్వండి మాస్టర్ అని మాత్రమే అడుగుతుంది. కానీ ఆ అమ్మాయి వెళ్ళిన ప్రతి చోటకి కూడా, అమ్మాయి పనిచేసే చోట కూడా నన్ను పెళ్లి చేసుకో అని కొడతాడంట. డాన్స్ ఫ్లోర్ లో కూడా నన్ను ఆ జుట్టు ఇట్లా పట్టుకొని మిర్రర్ గ్లాసులు ఉంటాయి కదా దానికి కూడా వేసి కొట్టేవాడు అని చెప్పింది. చాలా దారుణం, చాలా దురదృష్టకరం. క్యారావెన్ లో తను వెళ్ళేసరికి ప్యాంట్ విప్పుకొని నౌ యూ డూ ఇట్ అన్నాడంట. అంటే ఆ అమ్మాయి మానసిక స్థితితో ఎలాంటి అవసరము మగవాడికి లేదు. నువ్వు ఇంతకు ముందు నాతో రిలేషన్ లో ఉన్నావు కాబట్టి నాకు మూడు వస్తే నువ్వు చెయ్యి అంటే ఆ అమ్మాయి మూడుతో, అమ్మాయి ఆలోచనలతో, అమ్మాయి శరీరంతో, అమ్మాయి మనసుతో ఇంకెలాంటి సంబంధాలు కూడా లేవు. అవన్నింటిని ఆ అమ్మాయి తీసుకుంటూ వచ్చింది. కానీ కడుపు కోసం ఆ పిల్ల చెప్తుంది, నా కడుపు కూటి కోసం. నిజం చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడే వాళ్ళకి జానీ మాస్టర్ తో ట్రావెల్ చేస్తేనే ఆ అమ్మాయికి గోల్డెన్ సినిమాలు వస్తాయి. అతను చేసే ప్రతి సాంగ్ కి అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేయొచ్చు. అతనితో ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. బట్ తన కోర్ ఐడెంటిటీ గివ్ అప్ చేయడం ఇష్టం లేక ఇప్పుడు తిరగబడింది అంటారు. ఏం జరిగిందంటే ఆ అమ్మాయికి వర్క్ ఇస్తానని చెప్పేసేసి రేపు వర్క్ ఉంది అన్నప్పుడు ఈ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారంట. ఫోన్ చేసి అడిగితే మాస్టర్ సాంగ్ ఇవ్వండి మాస్టర్ అంటే ఇస్తాను ఒక 3 రోజుల్లో సాంగ్ ఉంటుంది అంటున్నారట. నెక్స్ట్ డే సాంగ్ అన్నప్పుడు ఎదురు చూసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఆ అమ్మాయికి కడుపులో బాధ తట్టుకొని, అక్క నా కడుపు మీద కొడుతున్నారు, నాకు వర్క్ కావాలి, నాకు ఈ రోజు ఏమీ వద్దు, నాకు వర్క్ ఇవ్వండి అంటుంది. నాకేం అక్కర్లేదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నాకు ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకున్న అతన్ని, నాకు ఇష్టం లేదు, నన్ను ఇండివిజువల్ గా వర్క్ చేసుకుని ఇవ్వండి, వర్క్ ఇవ్వండి నాకు, నేను వర్క్ చేసుకుని వెళ్ళిపోతాను అంతే. రైట్. కృష్ణ కుమార్ గారు మీ కామెంట్ అండి. ఇక్కడ అంటే బలంగా ఇప్పుడు జరిగిన సంఘటనలని చాలా మంది చాలా రకాలుగా చూస్తారు.
మాధవీలత గారు చెప్పిన వర్షన్ తను విన్నది. స్వప్న గారు వాళ్ళ ఆవిడ వచ్చి కొట్టిందంట ఈ అమ్మాయిని. ఎందుకు ఇదంతా అసలు అన్ని అయిపోయిన తర్వాత. ఎందుకు